పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లె ప్రాథమిక పాఠశాల ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మై మరపించే విధంగా ప్రశాంత వాతావరణంలో పచ్చని చెట్లతో కనువిందు చేస్తోంది. విద్యార్థులకు సులభమైన పద్ధతిలో అర్థం చేసుకునే విధంగా గోడలపైన వివిధ రకాల బొమ్మలను వేసి పాఠాలను బోధిస్తున్నారు. బడి గోడలనే పాఠాలుగా మార్చి చెబుతున్న ప్రభుత్వ పాఠశాలపై మైత్రి ఛానల్ స్పెషల్ స్టోరీ. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 38 లక్షల ప్రభుత్వ నిధులతో తరగతి గదులు నిర్మించింది. తదుపరి బదిలీపై వచ్చిన వంశీ మోహన ఆచార్యులు అనే ఉపాధ్యాయుడు తన సొంత డబ్బులు 70,000కు పైగా వెచ్చించి పాఠశాల స్థితిగతులను మార్చేశాడు. సుమారు 38 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలోని పిల్లలను ఆకట్టుకునేలా గోడలతో పాటు ఫ్లోరింగ్ పై బొమ్మలను వేయించారు. ఆంగ్ల పదాలు, తెలుగు వ్యాకరణం, ఆటలు తదితరాలు వాటిలో ఉన్నాయి. ఇక పాఠశాల బయట ఉన్న వరండాలో వేసిన వైకుంఠపాలి ద్వారా లెక్కలను నేర్పడం ప్రత్యేకత అని చెప్పవచ్చు. వైకుంఠపాలి గడుల్లో 3 విద్యార్థులు నిల్చొని ఉంటే బయట 3 ఆడుతుంటారు. ఒక్కొక్కరి వద్ద ఘనం ఆకారంలో ఉండే 3 డైస్ ఉంటాయి. రెండింటిపై అంకెలు, ఒకదానిపైన ప్లస్ మైనస్ గుర్తులుంటాయి. బయట ఉన్నవారు 3ంటిని ఒకేసారి వేస్తారు. వచ్చిన గుర్తు ఆధారంగా 2 డైస్లలో కనిపించే అంకెలను కూడడం లేదా తీసివేయడం చేస్తారు. దీంతో వచ్చిన సంఖ్య ఆధారంగా వైకుంఠపాలిలో ఉన్న విద్యార్థులు గడులు మారుతూ ఉంటారు. వినూత్న రీతిలో విద్యార్థులకు సులభంగా అర్థం అయ్యేలా లెక్కలను చెప్తూ అబాకస్ శిక్షణ ఇస్తున్నారు. ఐఎమ్ స్టడీయింగ్ 4th క్లాస్. ఇక్కడ యాక్టివిటీ చాలా బాగుంది. సార్లు రోజు పాఠాలు చెప్తున్నారు. పాఠాలతో మ్యాథ్స్ నేర్చుకుంటున్నాము. ఆటలతో కూడా చాలా మంచిగా ఉంది. నేను స్కూల్లో రోజు అన్ని యాక్టివిటీస్ నేర్చుకుంటున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. మా స్కూల్ చాలా బాగుంటుంది. మీరందరూ కూడా మా స్కూల్లోకి రావాలని నేను కోరుకుంటున్నాను. కేవలం గోడలపైన కాదు, మెట్లపైన ఎక్కాలు. స్కూల్ ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్నారు. కిచెన్ గార్డెన్ లో ఒక్కో విద్యార్థి ఒక్కో చెట్టు నాటారు. వాటి సంరక్షణ కూడా వారి బాధ్యతే. అలాగే బర్త్డే గార్డెన్ లో వారి బర్త్డే రోజు ఒక మొక్కను నాటుతున్నారు. నిత్యం ప్రార్థనలో విద్యార్థులతో ఇంగ్లీష్ పేపర్స్ చదివించడంతో పాటు సూక్తులు, నీతి కథలు చెప్పిస్తారు. తరగతుల వారీగా తల్లిదండ్రులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి విద్యార్థులు చేస్తున్న హోంవర్క్ వీడియోలు, తల్లిదండ్రులు, బడిలో విద్యార్థుల ప్రదర్శనను ఉపాధ్యాయులు గ్రూప్ లో పెడతారు. విద్యార్థులను చేర్పించడమే కాకుండా వారికి సామాజిక ఆర్థిక వ్యవస్థలపై చిన్నతనం నుండి అలవాటు చేయాలనే ఉద్దేశ్యంతో వినూత్న రీతిలో పాఠాలను బోధిస్తున్నారు. విద్యార్థుల మానసిక స్థితికి అనుగుణంగా అనేక రకాలుగా బోధిస్తూ ఉండడం ప్రధాన ఉపాధ్యాయుడి ప్రత్యేకత. ప్రైవేట్ కంటే ధీటుగా అన్ని విషయాల్లో మన స్కూల్ ముందుండాలనే సంకల్పంతో కొంత నా అమౌంట్ కూడా పెట్టి స్వచ్ఛందంగా ఈ పెయింటింగ్ అంతా కూడా ప్రైవేటు వాతావరణాన్ని తలపించి దాటికంటే అధికంగా కార్పొరేట్ స్థాయిలో ఉండాలని చెప్పి ఈ విధంగా పెయింటింగ్ అవి వేయించడం జరిగింది. 25 కంటే ఎక్కువ రకాలుగా వాళ్ళు ఆడుకొని, ఇప్పుడు మల్టీగ్రేడ్ టీచర్లో ఏంటంటే మేము ఒకరి క్లాస్ చెప్తుంటే ఇంకో క్లాసు వాళ్ళు స్వయంగా నేర్చుకునే విధంగా ఈ యొక్క మ్యాథ్స్ యాక్టివిటీస్ని తయారు చేయడం జరిగింది. దీనివల్ల యాక్టివిటీస్, కార్నర్స్, షేప్స్ ఇదంతా కూడా గోడలకున్న పెయింటింగ్ ద్వారా వాళ్ళే స్వయంగా సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా మ్యాథ్స్ను నేర్చుకోవడానికి, వాళ్ళు ఆనందంతో నేర్చుకోవడానికి మరియు స్కూల్కు రావడానికి ఈ యాక్టివిటీస్ అనేవి చాలా చాలా ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్కు పిల్లలను తప్పకుండా మా స్కూల్లోనే చూడండి, మా పిల్లల్ని చూడండి. మేము ఫిబ్రవరి 21 నుంచి ముందే స్టార్ట్ చేస్తున్నాం అడ్మిషన్స్ ప్రక్రియ. ముందే ఎక్కువ మంది మీరు క్వాలిటీ చూడండి, మమ్మల్ని ఒకసారి నమ్మండి. ఖచ్చితంగా మేము ఆ క్వాలిటీని ప్రైవేట్ కంటే ఎక్కువగా క్వాలిటీని తప్పకుండా చూపిస్తాం. ఫస్ట్ క్లాస్ అయినా మా బాబు డివిజన్ వరకు వస్తాడు. దానికి చాలా ఎఫర్ట్ పెట్టి సార్ వాళ్ళే, సంపత్ సార్ కానీ, వంశీ సార్ కానీ ఎఫర్ట్ పెట్టి చెప్పడమే జరుగుతుంది. ఇంగ్లీష్లో చెప్తారు. స్టడీ బాగుంటుంది. ఇక్కడ పెయింటింగ్ కూడా చాలా బాగా వేయించారు సార్ వాళ్ళు. ఈ విలేజ్ నుంచి ఎక్కువ బయటికి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఎవరు లేరు. దాదాపు అందరూ ఇక్కడికే వస్తారు. ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. దానికి చాలా కృషి అంటే సార్ వాళ్ళదే ఉంది ముఖ్యంగా. అందుకే సార్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్ యూ చెప్పడం జరుగుతుంది. స్టడీ కూడా బాగుంది. ఇక్కడ పెయింటింగ్ కానీ అన్నీ బాగుంది. వివిధ రకాలుగా చాలా రకాలుగా
మంచిగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో సార్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ అన్ని బొమ్మలు వేయించి చాలా బాగుంది. ఇక్కడ ప్రైవేటు ధీటుగా ఈ స్కూలు చూడడానికి చాలా ఆకర్షితంగా ఉంది. అందుకే పిల్లలు కూడా వస్తారు. పిల్లలు కూడా అదే వేలో అదే వాతావరణంలో ఉండి చదువుకుంటున్నారు. వేరే దగ్గర కూడా ఇలా ఇదే వాతావరణం ఉండి ఇదే విధంగా ఉంటే స్కూళ్ళు అన్నీ వేరే అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళకే వస్తారు. ఇదే వాతావరణం అన్ని స్కూళ్ళకు ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇది ముఖ్యంగా మాలాంటి పేద వాళ్ళకి చాలా బాగా అందుబాటులో ఉంటుంది కాబట్టి అన్ని స్కూళ్ళు ఇదే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.